హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్. చిన్న చేపలు అనమాట. ఇవి వచ్చి చాలా తక్కువ రేటుకి వస్తాయి మనకి. మా ఊర్లో అయితే చాలా తక్కువ రేటే. మేమైతే కొనుక్కోము, కానీ బయట వాళ్ళు వచ్చి కొనుక్కుంటూ ఉంటారు కదా. ఇవైతే ఇంకా కొంచెం తక్కువ రేటుకి అయితే వెళ్తాయి. ఇవి అయితే చాలా ముళ్ళులు ఎక్కువ ఉంటాయి. పిల్లలకి అసలు పెట్టకూడదు, అంటే వాళ్ళంతటా వాళ్ళు తినేటప్పుడు వాళ్ళకి పెట్టకూడదు. మనం తినిపించినప్పుడు పర్లేదు, ఎందుకంటే మనం జాగ్రత్తగా ముళ్ళులే తీసి పెడతాం కదా. అయితే ఈరోజు ఈ 3 చేపలు నేను చూపిస్తాను, వాటి పేర్లు కూడా చెప్తాను. అవి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. అవి కొయ్యటం కూడా చూపిస్తాను అనమాట. ఇవైతే ఈరోజు ఈ చేపల గురించి పూర్తిగా చెప్తాను. ఇవి వచ్చేసి ఇంకా వాటిని తెట్లు అంటారు. చూసారు కదా ఎలా ఉన్నా, చాలా పలసగా ఉంటాయి. ఇవి వచ్చేసి పొరవలు, వీటిని పొరవలు అంటారు. ఇంకా ఇంకో చేప మధ్యలో ఉన్న చేప వచ్చేసి కీలాలు అనమాట. తెట్లు, పొరవలు, కీలాలు. నేను అన్నీ సపరేట్ గ్రేడింగ్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే ఏమేంటి ఎన్నెన్ని వచ్చాయని చెప్పి చూస్తున్నాను. టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదు. ఏం చెప్పనక్కర్లేదు అంటున్నానంటే, ఫ్రైకి చాలా బాగుంటుంది. అన్ని పీసులు ఫ్రైకి బాగోవు, కొన్ని ఇవైతే ముళ్ళులు ఉన్న చేప అయితే ఫ్రైకి చాలా బాగుంటుంది. ముళ్ళు లేనివి కొనుక్కుంటారు, కానీ అవి చప్పగా ఉంటాయి. వాటిలో వేసే మసాలాల వల్ల వాటి వల్ల టేస్ట్ రావాలేమో, కానీ దాని ఒరిజినల్ టేస్ట్ అయితే ఇవే బాగుంటాయి. ఇంక నేనైతే పొరవలు, తెట్లు, కీలాలు ఈ 3 నేను సపరేట్ చేస్తున్నాను అనమాట, మీకు అర్థం అవ్వాలని చెప్పేసి. అవి చేసే ప్రాసెస్ అయితే ఒకటి చేస్తే చాలు, ఇంక అన్నీ అదే ప్రాసెస్. మీరు ఈ ప్రాసెస్లో ఏ చేపనైనా సరే ఇట్టే చేసేస్తారనమాట. అంటే వీటికి మనం తల ఉంచుకోము, అందుకని చెప్పేసి చాలా ఈజీ ఉంటుంది. తల కొందరు ఉంచుకుంటారు, నేనైతే తల ఉంచుని తీసేస్తాను. ఫ్రై చేస్తాం కదా, మనకు అదంతా అవసరం లేదు. కొందరు తల ఉంచుకుంటారు కాబట్టి వాళ్ళు కొంచెం కష్టం అనిపించవచ్చు. ఈ ప్రాసెస్లో అయితే నేను ఈరోజు అయితే తల లేకుండా చేపలు ఎలాగ మన కూర వండటానికి తయారు చేసుకోవాలి నేను చూపిస్తాను. మీరు ఇలాగే చేసేయండి, చాలా ఈజీ అనమాట. ఇవి వచ్చేసి చూసారా, ఎల్లో కలర్లో, అంటే తోకలకి రెక్కలకి ఎల్లో కలర్లో ఉందన్నమాట. ఇవి వచ్చేసి పొరవలు. అవి వాటిని పొరవలు అంటారు. ఈ చేపలు అయితే మీకు అర్థమైంది కదా, పొరవలు. ముళ్ళు అయితే బీభత్సంగా ఉంటాయి అన్నమాట. మీరు తినేటప్పుడు అసలు చాలా జాగ్రత్తగా తినాలి, లేదంటే గొంతుల్లో కానీ అడ్డం పడిందంటే మాత్రం ఇంకా హాస్పిటల్కి వెళ్తాము. చేప ఇలాగ అడ్డంగా చేప ముళ్ళు ద్వారా చనిపోయిన వాళ్ళు కూడా మాలో ఉన్నారు. ఇవి వచ్చేసి పొరవలు. వీటిలో కూడా ముళ్ళు బీభత్సంగానే ఉంటాయి. వీటిలో ఇంకొకటి ఉంటాయి, సారీ కీలాలు కదా ఇవి. కీలాల్లోని కోములని ఒకటి ఉంటాయి, వాటికి బొడ్లు అంటారు, గుండెకాయలు కూడా అంటారు. మేమైతే గుండెకాయలు అంటాను నేను. అవి చీపురు పుల్లకి పెట్టుకొని కాల్చుకో తింటాను, మాకు చాలా ఇష్టం. అవి తేలేదు ఈరోజు, ఈ 3 అనమాట. ఇక కింద వచ్చేసి తెట్లు అన్నాం కాబట్టి ఇవి చాలా పల్సగా ఉంటాయి అనమాట, చాలా పల్సగా ఉంటాయి తెట్లు. టేస్ట్ అయితే ఆ రెండిట్లు మించిపోతాయి అనమాట, ఎన్ని తిన్నా సరే. అంటే ముళ్ళు మనం తినేటప్పుడు అడ్జస్ట్ చేసుకుని తింటే ముళ్ళు పెద్దగా మనకు అడ్డం తినేసి నమలేసి మింగేయచ్చు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా తినకపోతే నాలుకకి కూడా గుచ్చుకుంటాయి అనమాట. పళ్ళ సందుల్లోని నాలుకకి గుచ్చుకొని చాలా ఇబ్బంది పెడతాయి. పిల్లలకైతే అసలు పెట్టొద్దు. మీరు తినిపించండి, అంటే ముళ్ళు తీసి తినిపించండి. కూరకైతే అంతగా బాగోదు. పులగాలకైతే చాలా బాగుంటుంది. పులగాలు పెట్టుకుంటారు మా వాళ్ళు, అంటే గంజిని పులియబెడతారనమాట. పులగాల్లో అయితే చాలా బాగుంటాయి. ముళ్ళులున్నవి చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట, అందుకని చెప్పేసి ఆ పులగాలకు బాగుంటుంది. పులుసు కూడా అప్పుడప్పుడు పడతాయి కదా, ఇవి నిల్వ ఉంచరు అనమాట, ఐసులో అయితే పెట్టరు. అప్పుడప్పుడే ఇంక వెంటనే నేను చూపిస్తున్నాను కదా ఈ ప్రాసెస్లో కోస్తానని. అంటే ప్రతి చేప అలా కోసేయాలన్నమాట. నేనైతే అలాగే కోసేస్తాను, వీడియోలో చూపిస్తాను కదా ఎలా చేస్తాను ఏంటో. చాలా ఈజీ. ఎంత ఈజీ అంటే ఎంత ఈజీ అని అంటారు చాలామంది. అంటున్నారు కత్తిలతోని, కత్తిపేట కాకుండా చాకుతోని ఎలాగ కొయ్యాలి, మాకు కత్తిపేటలు లేవు కదా అంటున్నారు. చేపలు తిందాం అనుకున్నప్పుడు ఇంట్లోనే అస్తమానం మనం నుంచో చేయం కదా. మ్యాక్సిమం ఏ పనైనా సరే కూర్చో చేయడానికి మనం ఇష్టపడాలి. ఇలాగ పీట మీద కూర్చొని ఇలా కత్తిపేటతో కోయడం కూడా చాలా హెల్దీనే. ఎంతసేపు నుంచోనే కోస్తే మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తాయి కదా. అలా కాకుండా మీరు ఇలా కత్తిపేట కొనుక్కోండి. కత్తిపేట అంత ఇలాంటిది అయితే లైఫ్ వస్తుంది. చెక్క ఉన్నది తీసుకుంటే విరిగిపోతాయి అనమాట. కొంచెం మనం బలంగా చేపని రుద్దిన కూరగాయలు ఏదైనా కోసినా ఇరిగిపోతుంది, అది ప్రమాదం. ఎప్పటికైనా చేతులు తెగుతాయి. ఇలాంటి కత్తిపేట ఏంటంటే చాలా గట్టిగా ఉంటుంది, మన లైఫ్ వస్తుంది. లైఫ్ అంటే మన తరాలు చూస్తుంది అనమాట. ఇది మన తర్వాత మన కోడళ్ళకి కూతుర్లకు కూడా ఇవ్వచ్చు. మా అమ్మ దగ్గర అయితే నేను ఇప్పటికే చూస్తున్నాను. మా అమ్మ వేరే మా అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళు వేరే ఇచ్చినప్పుడు కొనుక్కుందంట, ఇప్పటికి కూడా అది ఉందనమాట. అందుకని నేనైతే స్టార్టింగ్లోనే నేను చెక్కదే తీసుకోలేదు, ఇదే తీసేసుకున్నాను అనమాట. చూస్తున్నారు ఎలా కోస్తున్నానో. ఏ చేపకైనా మొదట పొలుసు అయితే తీసేయండి. పొలుసు తీసిన తర్వాత దాని చుట్టూ ఉన్న రెక్కలు ఈ వేస్ట్ ఉంటాయి కదా, ఇవి తీసేయాలి. నీట్గా చేయాలన్నమాట. చాలామంది అసలు నీట్గా చేయరు. ఏంటంటే వాళ్ళు
ఏదో చేసామా లేదా అన్నట్టు చేస్తారు. అలా కాకుండా మనం నీట్గా తీసుకుంటే చూసారు వేస్ట్ అంతా ఇందులోనే వచ్చేస్తుంది. ఇంకా ఏం మనం మళ్ళీ చేపెట్టి తీయాలని ఏమి ఉండదు, ఏమీ రాదు వేస్ట్ అసలు ఏమి ఉండదు అనమాట. మనకు తెలిసిపోద్ది ఏముందా లేదా అని. ఇంకా లాస్ట్లో తోక కోసేయడం, ఇంత ఈజీ అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటివి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి చూడండి. ఇంకా ఎండి చేపలు కూడా కావాల్సిన వాళ్ళైతే నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. చాలా తక్కువ రేట్లకు ఇస్తారనమాట. ఎందుకంటే వీళ్ళే ఎండి చేపలు తయారు చేస్తారు కదా, మీకు తక్కువకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.